హాయ్ అండి, నేను సుచరిత గట్టు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ఇవాళ స్పెషల్ డెజర్ట్ వచ్చేసి చూడండి, యమ్మీ యమ్మీ మ్యాంగోతోని మ్యాంగో కేక్ ఎలా చేయాలో చూసేద్దామా. లెట్స్ గెట్ ఇంటు ది ప్రాసెస్. మరి ఇవాళ మ్యాంగో కేక్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే చూడండి, 1 కప్ బొంబాయి రవ్వ అండి, సూజీ తీసుకున్నాను. చూడండి, నెక్స్ట్ 1/2 కప్ షుగర్ తీసుకోవాలి. సో అలాగే నెక్స్ట్ 1/2 కప్ షుగర్ కూడా తీసుకొని రెండు ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, టేస్ట్ని ఇంకా ఎన్హాన్స్ చేయడానికి చూడండి, ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా వేస్తున్నాను. 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ కూడా వేయాలి. దీంతో టేస్ట్ ఇంకా చాలా యమ్మీగా ఉంటుందండి. ఒకవేళ మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ అవైలబుల్ లేకపోతే స్కిప్ చేయొచ్చు. అలాగే మిల్క్ పౌడర్ వేస్తే కూడా చాలా యమ్మీగా ఉంటుందండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసాను. వేసి ఒకసారి ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసుకుందామని. డ్రై ఇంగ్రీడియంట్స్ ఫైన్గా పౌడర్ చేసుకున్నాం కదా, ఇప్పుడు బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుందాము. సో మరి నెక్స్ట్ ప్రాసెస్ చూసేద్దామా. సో మనం 1 కప్ సూజీ రవ్వ తీసుకున్నాం కదండి, అలాగే 1 కప్ మ్యాంగోస్ తీసుకోవాలండి. మ్యాంగో పీసెస్ ఇలా మ్యాంగో ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలి. 1 కప్ మ్యాంగో తీసుకొని కొద్దిగా మిల్క్ యాడ్ చేసి మ్యాంగో ప్యూరీ ప్రిపేర్ చేసుకోవాలండి. మ్యాంగో ప్యూరీ ప్రిపేర్ చేసుకుందాము గ్రైండ్ చేసి. చూడండి, మ్యాంగో ప్యూరీ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మ్యాంగో ప్యూరీని మనం ఈ డ్రై ఇంగ్రీడియంట్స్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసి చక్కగా మిక్స్ చేయాలండి. చూడండి, ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఒకసారి. చూడండి, ఇలా చక్కగా ఉండలు లేకుండా మిక్స్ చేసుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. చూడండి, 10 మినిట్స్ తర్వాత ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేసుకొని ఇందులో 1/4 కప్ ఆయిల్ వేయాలి. ఆయిల్ పోసాక ఇలా ఒకసారి చక్కగా మిక్స్ చేయాలి. ఆయిల్ యాడ్ చేశాక ఇలా ఒకసారి ప్రాపర్గా మిక్స్ చేసుకొని ఇప్పుడు లాస్ట్ చూడండి 1 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ ఉంటే వేయండి, లేకపోతే స్కిప్ చేయండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కూడా వేయాలి. వేసి ఒకసారి కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా మైదాతోని ఇలా మౌల్డ్ని డస్టింగ్ చేసుకోవాలండి. ఇలా చేస్తే మనకి చక్కగా ఊడకుండా వస్తుంది. మిక్సింగ్ చేసేయాలి. చూడండి, మన కేక్ బ్యాటర్ ఉంది కదా, ఇందులో ట్రాన్స్ఫర్ చేసేయాలి. సరే, ట్యాప్ చేసుకోవాలండి. ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే సెట్ అయిపోతాయి. ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇలా మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా చూడండి, ట్యూటీ ఫ్రూటీని కొద్దిగా మైదాతో ఇలా డస్ట్ చేసుకుంటే మనకి డస్ట్ చేసుకొని ఇలా స్ప్రింకిల్ చేసుకోవాలి. చూడండి, మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కానీ ఇలా టూటీ ఫ్రూట్తో గార్నిష్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం అవెన్లో లేకపోతే నార్మల్గా బౌల్లో మనం బేక్ చేసుకోవాలి. చూడండి, స్టవ్ మీద ఇలా చూడండి ఇలా ఒక బౌల్ తీసుకొని మనం బేక్ చేసుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్లోనే ఒక 1/2 అవర్ టు 40 మినిట్స్ బేక్ చేసుకోవాలండి. ఈ కేక్ మోల్డ్ మీద మాత్రం మూత పెట్టకూడదు, ఇలా పైన బౌల్ మీద మాత్రం పెట్టాలండి. చూడండి, మనం కేక్ మీద మూత పెట్టొద్దండి, కానీ ఇలా బౌల్ మీద మూత పెట్టేసి 1/2 అవర్ టు 40 మినిట్స్ బేక్ చేసుకోవాలి మీడియం హీట్లో. చూడండి, మన యమ్మీ మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయింది. ఫ్లఫీ మ్యాంగో కేక్ అయితే రెడీ అయిపోయిందండి. సో ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. సో మరిన్ని యూనిక్ రెసిపీస్ మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్. బై. థ్యాంక్ యూ.